హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రభాస్ హీరోగా 600 కోట్ల మెగా బడ్జెట్ మూవీ కల్కి 2989 AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో మేము కూడా కల్కి మూవీ అప్డేట్స్ తీసుకొని మీ ముందుకు వచ్చేసాం. అసలు కల్కి ఎవరు, కల్కి సినిమా స్టోరీ ఏంటి, ఫస్ట్ ఈ టాపిక్స్ ని డీకోడ్ చేద్దాం. కల్కి సినిమా సైన్స్ ఫిక్షన్ జానరాకి చెందింది. హీరో ప్రభాస్ ఈ సినిమాలో కల్కిగా విష్ణుమూర్తి 10వ అవతారంగా నటిస్తున్నాడని, మైథలాజికల్ మూవీ అని ప్రచారంలో ఉంది. కానీ నేను మీకు ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే అప్డేట్ ఏమన్నా, కల్కి ఒక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సూపర్ హీరో సినిమా. ఎస్, మీరున్నది కరెక్టే, ఇది ఒక సూపర్ హీరో యాక్షన్ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ కల్కి అని అందరికీ తెలుసు, కానీ కల్కి అతని ఆల్టర్ ఈగో క్యారెక్టర్ నేమ్. ఆల్టర్ ఈగో అంటే ఏంటో మేము కమెంట్స్ లో రాసాము, కమెంట్ సెక్షన్ కి వెళ్ళి చూసేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఆల్టర్ ఈగో మీద ఒక షార్ట్ వీడియో కూడా చేసాం. ఈ సినిమాలో ప్రభాస్ అసలు పేరు భైరవ, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా, అర్థమయ్యేలా చెప్తా. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో పేరు పీటర్ పార్కర్, కానీ అతని ఆల్టర్ ఈగో సూపర్ హీరో పేరు స్పైడర్ మ్యాన్. సూపర్ మ్యాన్ సినిమాలో హీరో పేరు క్లార్క్ కెంట్, అతని ఆల్టర్ ఈగో సూపర్ హీరో పేరు సూపర్ మ్యాన్. అలాగే కల్కి సినిమాలో ప్రభాస్ పేరు భైరవ, అతని ఆల్టర్ ఈగో సూపర్ హీరో పేరే కల్కి. రీసెంట్ గా అశ్వత్థామగా సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేశారు. ఓల్డ్ అశ్వత్థామ మరియు యంగ్ అశ్వత్థామ లుక్స్ మీద చాలా మంది డీకోడ్ చేసి మైథలాజికల్ గా అశ్వత్థామ ఎలా ఉండాలో అలా ఉన్నారని, ఎదుటి మీద మనీ లేకుండా తేజస్సు మొత్తం కోల్పోయి శాప విమోచనం కోసం కల్కి రాక కోసం ఎదురు చూస్తున్నారని అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇప్పుడు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి టైం వేస్ట్ చేయను. అశ్వత్థామ పోస్టర్ రిలీజ్ తో ఈ సినిమా ఖచ్చితంగా విష్ణు 10వ అవతారం కల్కికి సంబంధించిన కదా అని ఫిక్స్ అవుదాం. మరి మన పురాణాల ప్రకారం కలియుగంలో కాళీ మొత్తం ప్రపంచాన్ని ఏలుతూ ఖాళీ చేసే అక్రమాలు అన్యాయాల నుండి సమస్త మానవాళిని రక్షించే అవతారమే కల్కి అవతారం. హీరో ప్రభాస్ కల్కి అయితే మరి విలన్ కాళీ ఎవరు? ఎనీ గెసెస్? ఉలగ నాయకన్ కమల్ హాసన్ ఈ సినిమాలో క్యామియో రోల్ తో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కాళీ. ఆయన క్యారెక్టర్ పేరు వినగానే కమల్ హాసన్ విలన్ అని అర్థమవుతుంది. మరి విలన్ క్యామియో రోల్ ఎలా అనేదే పెద్ద క్వశ్చన్. ఆయన నటనా స్వరూపం ఎలా ఉండబోతుంది అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే. కాళీ లుక్ మరి ఏ ఇతర ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వకుండా ఈ సినిమా యూనిట్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా దీపికా పడుకొని ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ అయ్యింది. మరి ఆమె క్యారెక్టర్ ఏంటి? మైథాలజీలో త్రిమూర్తుల గురించి అందరికి తెలుసు, మరి త్రిదేవుల గురించి అందరికి తెలుసు. లక్ష్మీ, సరస్వతి మరియు పార్వతీలను త్రిదేవులు అంటారు. ఈ సినిమాలో దీపికా పడుకునే క్యారెక్టర్ పేరు పద్మ. పద్మ అనేది లక్ష్మీదేవికి ఇంకొక పేరు. ఈ క్యారెక్టర్ గురించి కూడా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దుల్కర్ సల్మాన్ అసలు ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ పేరు ఏమిటి? దుల్కర్ సల్మాన్ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లో లాస్ట్ 2 మూవీస్ లోనూ లీడ్ రోల్స్ లో నటించారు. ఆ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. అవి మహానటి మరియు సీతారామం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైఫ్ స్వప్న ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ తన లక్కీ మాస్కట్ అని చెప్పారు. ఆ సెంటిమెంట్ తో దుల్కర్ సల్మాన్ ని ఈ సినిమాలో సైన్ చేసి ఉండవచ్చు. అయితే డీక్యూ క్యారెక్టర్ గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు. దిశా పటాని, హెలెన్ మూవీ ఫేమ్ యానాబెన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్స్ ఈ సినిమాలో అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అన్న విషయాల మీద ఎలాంటి అప్డేట్స్ ఇప్పటి వరకు రాలేదు. దిశా పటాని రీసెంట్ గా ప్రభాస్ తో ఇటలీలో ఒక సాంగ్ షూట్ కంప్లీట్ చేసింది. మరి ఆమె ఈ సినిమాలో సెకండ్ హీరోయినా లేక వేరే క్యారెక్టర్ ఏమైనా ప్లే చేస్తుందా అనేది చూడాలి. ఈ సినిమా ఇంతకు ముందు 9th May రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ పోస్ట్ పోన్ చేసి జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ మీద మీ అభిప్రాయాలను, ఫ్యాన్ థియరీలను కమెంట్ లో షేర్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక మూవీ టికెట్ గెలుచుకునే అవకాశాన్ని పొందండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.